మీది ఎట్లా అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్? అంటే కుటుంబం నేపథ్యం కలిసి అంటే బంధుత్వం ఏర్పడింది కాబట్టి నేను వస్తా పోతా ఉండేవాడిని, నేను మెడిసిన్ చదువుతూ ఉండేవాడిని. సో పెద్దలు ఈ నేపథ్యంలో నేను నాకు పురంధరేశ్వరి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి మాట మంతి జరగటం వల్ల ఇద్దరికి కూడా అప్పుడు అభిప్రాయాలు కలిసినాయి. కలిసి మేము మా అభిప్రాయాలు తీసుకోవటము ఆ రకంగా వివాహం జరగడం జరిగింది. అంటే రామారావు గారి కుటుంబం అప్పుడు చెన్నైలో ఉండేవారా? చెన్నైలో ఉండేవారు. ఎన్టీఆర్. మా సిస్టర్ వాళ్ళంతా వచ్చి హైదరాబాద్లో ఉండేవారు. జయకృష్ణ గారు ఓకే థియేటర్ అంతా చూసుకుంటా కన్స్ట్రక్షన్ చూసుకుంటా ఉండేవారు. సో నేను వరంగల్లో ఉండేవాడిని చదువుకుంటా. వరంగల్లో ఉండి చదువుకోవటం వల్ల హైదరాబాదు తరచు రావటము, వాళ్ళు హైదరాబాద్ రావటము, లేదా వివాహాలు ఏదైనా ఉన్నప్పుడు మెడ్రాసు వెళ్ళటము, ఇవన్నీ కుటుంబం బాలకృష్ణ దగ్గర నుంచి సాయికృష్ణ దగ్గర నుంచి అందరూ కూడా కారం చేయడం రావటము సెలవులప్పుడు, ఇలా బంధుత్వం ఉంది కాబట్టి ఈ వాతావరణం అంతా ఇంట్లో ఉండేది. సో బంధువులుగానే మేము కలిసిమెలిసిపోయినటువంటి వాతావరణంలో ఈ పెద్దలు కూడా ఈ రకంగా అనుకోవటం వల్ల మాకు కూడా అభిప్రాయం కలగటం వల్ల జరిగినటువంటి వివాహం. సో అంటే లవ్ మ్యారేజ్ విత్ అరేంజ్డ్ కమ్ లవ్, పర్వాలేదు.